మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అంటే క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. మీరైతే బాగున్నారు, కానీ మార్కెట్స్ అయితే మాత్రం ఏం బాగాలేదు రేవంత్. అవునండి. ఎందుకంటే 2024 సెప్టెంబర్లో మార్కెట్ ఆల్మోస్ట్ 86,000 సెన్సెక్స్ ఆల్ టైమ్ హై చూసింది. అవును. ఇప్పుడు 2025 జనవరిలో మార్కెట్ 76,000కి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ 10,000 పాయింట్లు వెనక్కి వచ్చేసారు. అవునండి. నిఫ్టీ విషయానికి వస్తే ఏమో 26,200 2024 సెప్టెంబర్లో ఆల్ టైమ్ హై చూస్తే ఇవాళ జనవరిలో 23,203 నిఫ్టీ, అంటే 3,000 పాయింట్లు వెనక్కి వచ్చేసింది. అవును. అంటే 86,000 నుంచి 76,000కి వచ్చామంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలం వెనక్కి వచ్చేసి ఏమనిపిస్తుంది, అంత దారుణంగా మార్కెట్ ఫాలో అవుతుంది. దగ్గర 60 ట్రిలియన్ల సంపద మార్కెట్ నుంచి ఆవిరైపోయిందంట. అవును. ఏంది అసలు, అంటే ఇంత పెద్ద ఫాల్ అయింది అంటే దీని ఫాల్ అనాలా, కరెక్షన్ అనాలా, లేకపోతే క్రాష్ అనాలా? ఎందుకు ఇంత ఎత్తున ఇన్వెస్టర్ల సంపద మొత్తం బయటకు వెళ్ళిపోతుంది, నష్టపోతుంది అంటారు? నెక్స్ట్ ఇంకా అంటే ఇంతకు మించిన ఘోరాలు ఏమైనా ఇంకా చూడబోతున్నాము మార్కెట్లో? సో మీరే అన్నారు సెప్టెంబర్ నుంచి మనం ఈ ఫాల్ చూస్తున్నాము అని చెప్పేసి. సో మనం పోయిన సంవత్సరం 2024 జనవరిలో ఒక వీడియో చేసుకున్నప్పుడు మార్కెట్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే మాక్సిమం వెళ్తే 24,000 ఇస్ ద రైట్ పాయింట్ ఫర్ నిఫ్టీ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ అదే మళ్ళీ మనకి 2024 ఇయర్ క్లోజ్ అయ్యే టైంకి అక్కడికే వచ్చేసింది. సో దీన్ని వాల్యుయేషన్స్ అని అంటాం. సో ఎప్పుడైతే వాల్యుయేషన్ కంఫర్ట్ మార్కెట్లో ఉండదో, ఒకవేళ పైకి వెళ్ళినా కానీ మార్కెట్స్ మళ్ళీ దాని ఆరిజిన్కి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దాన్నే మనం వాపుకి బలుపుకి మధ్యలో ఉండే తేడా అని అంటాను నేను. వాపు బలుపు ఎంతైనా వాయినండి, దెబ్బ తగిలితే మళ్ళీ దాని ఆరిజిన్ ప్లేస్కి వచ్చేస్తుంది. రైట్. మనకి మొన్న మార్కెట్లో ఏదైతే పైకి వెళ్ళిందో అదంతా కూడా జస్ట్ ఒక వాపు లాంటిది. దాని ఒరిజినల్ రేంజ్కి అది వచ్చేయాలి. ఇప్పుడు అక్కడికి వచ్చేసింది. సో దాంతో పాటుగా తర్వాత ఏమైంది, మనకి డాలర్ ఇండెక్స్ అప్రిషియేట్ అవ్వటం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాని గురించి డీటెయిల్డ్గా కూడా మాట్లాడతాను. నాకు తెలిసి తెలుగు ఛానల్స్లో దాని ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వలేదు అనుకుంటా. సో మన వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో దాన్ని ట్రాక్ చేస్తే మార్కెట్ని వాళ్ళు కూడా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం గమనిస్తే ఇప్పుడు ఆల్రెడీ నిఫ్టీ అనేది 11% కరెక్షన్లోకి వెళ్ళిపోయింది. 10% అని బిలోకి వచ్చింది అని అంటే దాని కరెక్షన్ జోన్ అని అంటాం. సో ఇక్కడి నుంచి ఇంకా కిందకు వస్తుందా అని అంటే పొటెన్షియల్గా మనకైతే అవకాశాలు ఎక్కువగా లేనట్టుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వచ్చినా మాక్సిమం వస్తే ఒక 2 to 5%. ఇన్ బిట్వీన్ మధ్యలో కూడా ఒకసారి మనం వీడియో చేసుకున్నప్పుడు మార్కెట్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అని అంటే మాక్సిమం 2 to 5% అని అనుకున్నాం. అప్పుడు ఆల్మోస్ట్ అదే టైంలో కూడా మనకి 23,300 దగ్గర మార్కెట్ ఉంది. 20 to 500 మంచి సపోర్ట్గా యాక్ట్ అవడానికి సాలిడ్గా మనకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దానికి ఫండమెంటల్గా ఇన్ బిట్వీన్ మనకి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. మనం ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం జనవరి 20వ తారీఖున జరగబోతోంది. సో ఆ రోజు పర్టికులర్గా ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇప్పుడు డాలర్ అప్రిషియేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఆయన ప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కంట్రీస్ మీద టాక్సేషన్ పెంచుతారు అని ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో ఉంది. ఎప్పుడైతే ట్యాక్సెస్ అవన్నీ పెంచుతారో అదే విధంగా అక్కడ కార్పొరేట్ ట్యాక్సెస్ అన్ని తగ్గిస్తారు, యుఎస్ ఎకానమీ బాగుంటుంది. సో ఈ ట్యాక్స్ అన్ని పెంచడం వల్ల ఇంకా డాలర్ అనేది కూడా కొంత అప్రిషియేట్ అవుతుంది అన్న దాంతో యాంటిసిపేషన్ తోటి ఇప్పుడు డాలర్ ఇండెక్స్ అనేది పెరిగి వెళ్ళిపోతూనే ఉంది. సో ఎప్పుడైతే మనకి టాక్సేషన్స్ అన్ని పెంచుతారో గ్రోత్ వైపుగా అడుగులు వేస్తున్నారు. సో ఇప్పుడు ట్రంప్ గారు గ్రోత్ వైపుగా అడుగులు వేస్తామని చెప్పేసి అంటున్నారు. గ్రోత్ వైపుగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తే మనకి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి రాదు. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి రాకపోతే ఏం జరుగుతుంది, మనకి బాండ్ ఈల్డ్స్ అనేవి స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో బాండ్ ఈల్డ్స్ అనేవి దాదాపుగా ఇప్పుడు 4.6, 4.7 ఆ పర్సంటేజ్లో ట్రేడ్ అవుతుంది. అక్కడ ఆ దేశంలో దాని యొక్క కంట్రీ ఇన్ఫ్లేషన్ ఎంత 2.5%గా అదే యావరేజ్ ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 2.5గా ఉంటూ అదే ఇంట్రెస్ట్ రేట్ దాదాపుగా 4.5గా వస్తే ఇంకొక వైపుగా డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది, ఇంకొక వైపు చూస్తే ఇండియన్ రూపీ ఏమో డిప్రిషియేట్ అవుతుంది. సో ఇదంతా క్లబ్ టుగెదర్ కనుక చెక్ చేసినట్లయితే వాళ్ళకి రిస్క్ ఫ్రీ రిటర్న్ 10, 11, 12% వరకు ఈజీగా వచ్చేస్తుంది. సో బేసిక్ అంత రిస్క్ ఫ్రీ రిటర్న్ వస్తున్నప్పుడు డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ వైపుగా ఫారెన్ ఇన్వెస్టర్స్ అన్న వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపారు. సో దాని రీజన్ వల్ల మనకి FIS ఒక అవుట్ఫ్లో అనేది విపరీతంగా పెరిగిపోయింది.
సో ఈ ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లో ఎప్పుడు ఆగుతుంది అని అంటే మళ్ళీ ఒకసారి ట్రంప్ గారి నిర్ణయాలు అండ్ అదే విధంగా మనకి February 1st రాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు వీటిల్లో వచ్చేటువంటి మార్పుల్ని బేస్ చేసుకొని మళ్ళీ ఎఫ్ఐఎస్ ఏమైనా వాళ్ళ ట్రేడ్స్ ని రివర్స్ చేస్తారా అని ఒక దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఓకే, సో దాంతో పాటుగా మనం నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుతూ నెక్స్ట్ అసలు యుఎస్ మార్కెట్స్ గురించి ఏంటని మళ్ళీ మాట్లాడదాం. సో ఫస్ట్ ఇండియన్ మార్కెట్స్ టెక్నికల్ గా ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు కనుక మనం చార్ట్ ని గమనించినట్లయితే మనకి మార్కెట్ అనేది ఒక డిసెండింగ్ ఛానల్లోకి ఎంటర్ అవడం అయితే గమనించాం. ఈ డిసెండింగ్ ఛానల్ మన వ్యూవర్స్ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, మనం ఇది ఎప్పటి నుంచో చూపిస్తున్నాం. సో రీసెంట్ గా ఒక రికవరీ బౌన్స్ వచ్చినప్పటికీ అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ఫాల్ వచ్చి మిడ్ ఆఫ్ ద ఛానల్ దగ్గర బాగా స్ట్రగుల్ అవుతుంది. సో ఆ స్ట్రగుల్ అక్కడే ఉంటుందా లేకపోతే పైకి వెళ్ళి క్లోజ్ అవుతుందా అనేది ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఈ పర్టికులర్ ఈ వారం క్లోజ్ అయినటువంటి ఒక క్యాండిల్ డోజీ క్యాండిల్ లాగా ఫార్మేషన్ జరిగింది. డోజీ క్యాండిల్ అనేది సహజంగా మనకి రివర్సల్ కి ఒక ఇండికేషన్ లాగా మనం పరిగణిస్తూ ఉంటాం. సో ఇఫ్ బై ఎనీ ఛాన్స్ మార్కెట్ గనక అన్ని వైపులుగా అంటే ఈ 2 ఫండమెంటల్ యాక్టివిటీస్ గనక కొంచెం అడ్వాంటేజెస్ ఇస్తే గనక హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్ ఈ వారం మార్కెట్ డోజీగా క్లోజ్ అవడానికి కారణం ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ రాబోతున్నటువంటి 2 బిగ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో అటు బయర్స్ కానీ సెల్లర్స్ కానీ స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకోలేకపోతున్నాం అనే ఒక ఇండికేషన్ ని ఈ డోజీ క్యాండిల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో రేపు రాబోతున్నటువంటి యాక్టివిటీస్ ని బేస్ చేసుకొని ఆన్ ద ఐదర్ సైడ్ బ్రేక్ జరగడానికి అవకాశం ఉంది. లోవర్ సైడ్ కనుక బ్రేక్ జరిగినట్లయితే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక పెద్ద ఛానల్ అనేది ఫార్మేషన్ లో ఉంది. ఇది కూడా మన వాళ్ళందరికీ తెలుసు. సో దాని లెక్క ప్రకారం గమనించిన 22,500 అనేది అగైన్ బిగ్ సపోర్ట్ గానే కనిపిస్తుంది. సో వీక్లీ ఛానల్ ప్రకారం అవ్వచ్చు, డైలీ ఛానల్ ప్రకారం అవ్వచ్చు, ఎట్లయినా కానీ 22,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా మార్కెట్ కి కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు మార్కెట్స్ ఇంకా పడిపోతాయా, మా క్లయింట్స్ అడుగుతున్నారు ఇంకా పడతాయా అని. సో బేసిక్ ఇంతకు ముందు చూసినట్టుగా 20%, 30%, 40% పడటానికి ఇప్పుడైతే ఎక్కువ అవకాశాలు లేవు. ఎందుకు? ఇంతకు ముందు మనకి ఏదో ఒక అన్సర్టనిటీ ఉంది, ఒక కోవిడ్, లీమన్ బ్రదర్ కొలాప్స్ అనో, .com బబుల్ అనో. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకు ప్రపంచంలో అటువంటి యాక్టివిటీస్ ఏవి జరగట్లేదు కాబట్టి మార్కెట్స్ అనేవి డీపర్ కరెక్షన్స్ కి గురవటానికి అవకాశాలు ఎక్కువగా లేవు. పొటెన్షియల్ కరెక్షన్ ఆల్రెడీ 10%, 12% ఏదైతే ఉండాలో అది జరిగింది. మాక్సిమం ఎక్స్టెండ్ అయితే ఇంకొక 2 or 3%. సో దీన్ని నేను పర్టికులర్ గా ఒక బల్క్ బయింగ్ ఆపర్చునిటీ కింద చూస్తూ ఏమన్నా గనక రిజర్వ్ క్యాష్, ఇంతకు ముందు కూడా చెప్పాను మా మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్ దగ్గర కూడా చాలా డెప్ట్ ఫండ్స్ రెడీగా ఉన్నాయని. సో ఆ డెప్ట్ బేస్డ్ ఫండ్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు బల్క్ బయింగ్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ కింద చూస్తున్నాను. సో ఇది నిఫ్టీకి సంబంధించి. సో రీసెంట్ గా గమనిస్తే వన్ కంపేర్ టు నిఫ్టీ మనకి పర్టికులర్ గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో కొంత కరెక్షన్ అనేది యాక్సలరేట్ అయింది. మన జనవరిలో కంటే ముందు అంతా కూడా నిఫ్టీలో కరెక్షన్ ఉన్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా స్టేబుల్ గా ఉన్నట్టుగా కనిపించింది. కానీ గత లాస్ట్ 1 week 10 days నుంచి అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా సెల్లింగ్ ఎక్స్టెండ్ అవుతూ అటు మిడ్ క్యాప్ దాదాపుగా 10% అండ్ ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ కూడా 10% వరకు కూడా కరెక్షన్ కి గురైంది. సో బేసిక్ గా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కరెక్షన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను. అయిపోయిందానంటే ఇంకా నేను అయిపోయినట్టుగా పరిగణించట్లేదు. లార్జ్ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం స్టెబిలిటీ రావచ్చు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం ఇంకా స్టెబిలిటీ ఉన్నట్టుగా అయితే నా కంటికి ఇంకా కనిపించట్లేదు. దానికి గల ప్రధాన కారణాలు మనకి ఎర్నింగ్స్ అగైన్. సో మనకి ఇప్పుడు వస్తున్నటువంటి క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఏవైతే రాబోతున్నాయి ఈ జనవరిలో, ఈ క్వార్టర్లీ ఎర్నింగ్స్ మన మార్కెట్స్ ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వవు అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే నాకు పర్సనల్ గా ఉంది. పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ అనేవి వాటిని మీట్ కాలేకపోవచ్చు అని. ఒకవేళ అదే నిజమైనట్లయితే మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్ గా మన వాళ్ళకి ఒక పెద్ద వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా ఒక ఛానల్ ని చూపించాం. ఇవాళ అంటే ఈ వారం అఫీషియల్ గా మనకి ఆ ఛానల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఎందులో పర్టికులర్ గా స్మాల్ క్యాప్ లో. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ టెక్నికల్లీ పొటెన్షియల్ వీక్నెస్ ఇన్ ద స్మాల్ క్యాప్ సెగ్మెంట్. అండ్ మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో కూడా వీక్నెస్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఆ ఛానల్ నుంచి బ్రేక్ డౌన్ అయింది. సో మనకి కనుక నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తే మరింత సెల్లింగ్ మిడ్ అండ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మెగా సెగ్మెంట్స్ లో రావడానికి ఉంది, కానీ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ పర్టికులర్ గా మనకి కొంత స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు అని చెప్పేసి అంటున్నాం. సో దానికి గల కారణం అందరూ చెప్తున్నారు మనకి రూపీ అప్రిషియేట్ అవుతుంది, రూపీ డిప్రిషియేట్ అవుతుంది, డాలర్ అనేది డాలర్ ఇండెక్స్ అనేది బాగా అప్రిషియేట్ అవుతుంది, రూపీ డిప్రిషియేట్ అవుతుంది అని చెప్తున్నారు. దానికి కొంతమంది పొలిటికల్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, మనకి ఇక్కడ రూపీ డిప్రిషియేట్ అవడం కాదు డాలర్ అప్రిషియేట్ అవుతుంది అని చెప్పేసి రివర్స్ లో చెప్తారు. సో బేసిక్ గా మన ఇండియాలో రూపీయే డిప్రిషియేట్ అవుతుంది అన్న విషయాన్ని నేను ఎవిడెంట్ గా ఒక విషయం చూపించాలనుకుంటున్నాను. సో బేసిక్ ఇప్పుడు ఒకసారి మనం US డాలర్ టు ఇండియన్ రూపీ కన్వర్షన్ గమనించినట్లయితే మనకి యావరేజ్ గా 2001 నుంచి దాదాపుగా 20 years బ్యాక్ అంటే 25 years బ్యాక్ వెళ్తే దాదాపుగా 45 రూపాయలు మనకి యావరేజ్ గా ఉన్నది కాస్త ఈ మనకి 25 సంవత్సరాలు దాదాపుగా 80 రూపాయలు సుమారుగా డబల్ వరకు కూడా మనకి మూవ్మెంట్ అనేది కనిపించింది. ఎందులో
అంటే రూపీ డిప్రిషియేట్ అవడంలో దాదాపుగా మనకు 100% డిప్రిషియేట్ అయింది. అదే మనకి సింగపూర్ డాలర్ విషయంలో చూస్తే అవి స్టేబుల్ గా కనిపిస్తున్నాయి. అండ్ అదే విధంగా జపనీస్ యెన్ విషయంలో చూస్తే అది స్టేబుల్ గా ఉంది కంపారిటివ్లీ. అండ్ చైనీస్ అది కూడా కొంతవరకు స్టేబుల్ గా ఉంది. సో బేసిక్ గా మన ఇండియన్ రూపీ అనేది ఎక్కువగా డిప్రిషియేట్ అవుతుంది, కానీ అదర్ కంట్రీస్ ఎస్ అవి కూడా డిప్రిషియేట్ అవుతున్నాయి, బట్ ఇండియన్ రూపీ అనేది ఎక్కువ ఫాస్ట్ గా డిప్రిషియేట్ అవుతుంది. అది డెఫినెట్ గా ఒక మేజర్ కన్సర్న్ కింద మనకి రిఫ్లెక్ట్ అవడానికి అవకాశం ఉంది. సో మనకి డాలర్ అప్రిషియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మాకు ఈ పర్టికులర్ గా ఈ వీక్నెస్ కనిపిస్తుంది అని చెప్పేసి ఏదో కొంతమంది మాటలు చెప్తూ ఉంటారు. సో ఒక్కసారి డాలర్ ఇండెక్స్ ఎట్లుందో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. డాలర్ ఇండెక్స్ మనకి అదే 2000 సమ్వేర్ అరౌండ్ సో డాలర్ ఇండెక్స్ అనేది మనకు దాదాపుగా ఇంతకు ముందు 113 ఆల్రెడీ ప్రీవియస్ గా టచ్ చేసింది. ఇప్పుడు కరెంట్ 109 గా ఉంది. సో ప్రీవియస్ దాంతో 2022 ఆల్రెడీ హైని టచ్ చేసింది. దాంతో కంపేర్ చేస్తే ఇంకా డాలర్ ఇండెక్స్ అనేది 2022 కంటే బిలోనే ఉంది. కానీ మన ఇండియన్ రూపీ ఏం జరిగింది, ఆ 2022తో కంపేర్ చేస్తే మరింత డిప్రిషియేట్ అవుతూ వెళ్ళిపోతుంది. సో బేసిక్ గా మనకి ఇండియన్ రూపీ అనేది ఎక్కువగా డిప్రిషియేట్ అవడం అనేది పెద్ద కన్సర్న్ గా మారింది. దానికి గల కారణాలు ఏంటి? రీసెంట్ గా ఫాస్ట్ గా ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అవడానికి ప్రధాన కారణాలు మనకి ఆయిల్ మీద మళ్ళీ శాంక్షన్స్ రావడం, రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా అగైన్ ఒకదానికొకటి తోడవటం మనకి ఇదంతా కూడా కొంత వీక్నెస్ అయితే చూపిస్తుంది. దాంతో పాటుగా ఈ FIS అనే వాళ్ళు కూడా విపరీతంగా సెల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా అసలు బ్రేక్ లేదు. ఇక్కడ చార్ట్ లో కూడా గమనించినట్లయితే FIS మనకు 2024లో అసలు బయర్స్ కంటే కూడా సెల్లర్స్ గానే ఎక్కువగా ఉన్నారు. మంత్ ఆన్ మంత్ సెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. జనవరిలో ఇంకా మనం సగమే కంప్లీట్ అయ్యాం, కానీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 46,000 కోట్లు సెల్లింగ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. సో బేసిక్ అమ్మేసి ఖాళీ కూర్చుంటున్నారా, డబ్బులు బయటికి తీసుకెళ్తున్నారు. సో దాని వల్ల కూడా మరింత యాక్సిలరేట్ అవుతుంది మనకి రూపీ డిప్రిషియేట్ అవ్వటం అనేది. సో బేసిక్ ఇదంతా ఎప్పుడు స్టాప్ అవుతుంది అని అంటే అగైన్ ట్రంప్ అండ్ దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఫైనాన్స్, సో బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ట్రిగ్గర్స్ ఎటువైపు వస్తాయి అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మనకు కంప్లీట్ క్లారిటీ రావచ్చు. ఒక ట్రిగ్గర్ రావడానికి అవకాశం ఉంది. ఒక వారం తర్వాత మార్కెట్ డైరెక్షన్ తీసుకోదు. ఫాల్ ఆగాల, ఫాల్ ఎక్స్టెండ్ అవ్వాలా అనేది మాత్రమే డిసైడ్ అవుతుంది. పైకి మార్కెట్ మూవ్ అవ్వాలంటే మాత్రం నా ఎక్స్పెక్టేషన్ ఇంకొక 6 నెలల పాటు మనం వెయిట్ చేయాల్సిందే. ఎస్, మన ప్రాపర్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి ఏదైనా వెళ్ళాలంటే 6 months వీ హ్యావ్ టు వెయిట్. అంతకు మించి అప్ సైడ్ బ్రేక్ అవడానికి పొటెన్షియాలిటీ కనిపించదు బికాస్ ఆఫ్ ద నెంబర్స్ అన్ని వీక్ గా వస్తున్నాయి, కంపెనీ నెంబర్స్. సో మొత్తానికి ఇంకొక 6 months వరకు కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశం లేదంటారా? లేదండి, మనకి మార్కెట్ హైయర్ సైడ్ బ్రేక్ అవ్వడానికి కంపెనీ నెంబర్ స్ట్రాంగ్ అయితే డెఫినెట్ గా మనకి మన స్టాక్ మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో రీసెంట్ గా వస్తుంది నిన్న ఇవాళ యాక్సిస్ బ్యాంక్ ఒక రకంగా ఈరోజు మార్కెట్ కి ఫాలో అవడానికి కారణం యాక్సిస్ బ్యాంక్ ఒక రిజల్ట్ మార్కెట్ ని సాటిస్ఫై చేయలేదు. ఓకే అన్నట్టుగా వచ్చింది అనుకుంటున్నారు, కాకపోతే ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది వాళ్ళ ఫోర్కాస్ట్ యావరేజ్ CAGR కంటే తక్కువ ఉంది. సో అది ఇంపాక్ట్ చేయబోతుంది. అంటే వాళ్ళ నెంబర్స్ వీక్ గా ఉంటాయి అనేది వాళ్ళు ఫోర్కాస్ట్ చేయడం వల్ల అన్ని కూడా వీక్ అయిపోతున్నాయి. ఎస్, రిలయన్స్ అనేది కొంతవరకు బెటర్ గా ఇవ్వడం వల్ల మార్కెట్ స్టేబుల్ గా ఉంది, కానీ రిలయన్స్ రిజల్ట్ కూడా ఇంకా వర్స్ట్ వచ్చి ఉంటే వీ వుడ్ హ్యావ్ సీన్ ద వర్స్ట్ డే టు డే. ఇంకా మొత్తానికి మండేకి ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు? నెక్స్ట్ 2 days కి ఇప్పుడు మనం వీకెండ్ లో ఉన్నాం కాబట్టి సో నెక్స్ట్ వారం మనకి మంగళవారం వరకు ఎలా ఉండొచ్చు, ఒక 2 రోజుల వరకు చెప్పగలుగుతాము. సో మనం కనుక ఆప్షన్ చైన్ డేటా కనుక గమనించినట్లయితే మనకి అన్ని వైపులా కూడా ఆప్షన్ రైటర్స్ అనే వాళ్ళు అన్ని వైపులు ఈక్వల్ గా ప్రెజెంట్ అయి ఉన్నారు. సో ఒక రకంగా మనకి 23,200 దగ్గర ఒక రకమైన స్ట్రాడిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. స్ట్రాడిల్ ఫార్మేషన్ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే మార్కెట్ విల్ నాట్ గో ఎనీవేర్, సో మనకు అక్కడక్కడ తిరుగుతుంటుంది అని. సో ఈ వారం మనకి వీక్లీ క్యాండిల్ కూడా డోజీ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకు నెక్స్ట్ వీక్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మ్ అవడానికి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది యాజ్ ఆఫ్ నో దీని ప్రకారం అర్థం అవుతుంది. అదే విధంగా ఒక వీక్లీయే కాకుండా మనం నెక్స్ట్ మల్టిపుల్ ఎక్స్పైరీస్ కనుక యాడ్ చేసి చూసినట్లయితే దాని ప్రకారం కూడా మనకి 23,000 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటూ 23,500 రెసిస్టెన్స్ గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో యాజ్ ఐ సెడ్ ఆ డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని ఎటు బ్రేక్ చేయకపోవచ్చు అనేది యాజ్ ఆఫ్ నో మనకు కనిపిస్తుంది డేటా. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.